నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య జన్మదిన వేడుకలు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న పందింటి సుబ్బయ్య కులమతాలకు అతీతంగా అందరితో కలిసిపోవడం, ఎంతోమంది ఎదుగుదలకు తోడ్పడిన పందింటి సుబ్బయ్యను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, డేగ రవిరాఘవేంద్ర, ఆనందరావు, రవీంద్ర, పల్లాల శ్రీనివాసులు, కాకి శ్రీనివాసులు, సాల్మన్, చిన్నయ్య, రియాజ్, నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ టీంకి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రజా ఆదరణ, ఈరోజు మేము మా జాతిలో పనిచేయడం వల్లే మాకు ఇంత గుర్తింపు రావటం. ఈ గుర్తింపు కోసం, ప్రజల కోసం ఎప్పుడైనా ముందుండి మా ఊపిరినంత వరకు ప్రజల కోసమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ ఫలాలు కూడా అన్ని కులాలకు సమానంగా అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాకు పుట్టినరోజు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మరోసారి మా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ టీంకి, అదేవిధంగా మా రియాజ్, అదేవిధంగా మా చిన్నన్న, వీళ్ళందరూ కూడా ధాన్యాలు, అదేవిధంగా మా కామయ్య, దాసు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పడవల శివరామయ్య గారు, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంగా ఎస్సీ ఎస్టీల కోసం, అదేవిధంగా వర్గీకరణ కోసం, వర్గీకరణ ఫలాల కోసం విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా మా ఎస్సీ వర్గీకరణ ఫలాలు మా జాతికి అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.